నమస్తే. ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఫిట్స్ గురించి. ఫిట్స్ అంటాము, ఎక్కువసార్లు వచ్చేటప్పుడు ఎపిలెప్సీ అంటాము, సీజర్స్ అంటాము. దీన్ని ఒకసారి వస్తే సీజర్స్ వచ్చింది అంటారు, ఫిట్స్ వచ్చింది అంటారు. ఎక్కువ రెగ్యులర్ వస్తూ ఉంటే దీన్ని ఎపిలెప్సీ వస్తుంది అని అంటారు. ఏదైనా కానీ ఇది ఏంటి అంటే బ్రెయిన్ ఒక డిజార్డర్, బ్రెయిన్ అండ్ ద నర్వ్స్ ఒక డిజార్డర్ ఉంటుంది అన్నమాట. సో ఇది జెనెటికల్గా కూడా వచ్చే ప్రాబ్లం ఉంటున్నాయి. అండ్ జెనెటికల్ లేకపోయినా హై ఫీవర్స్లో వస్తాయి, లో హిమోగ్లోబిన్ అయిపోతే వస్తుందన్నమాట. హిమోగ్లోబిన్ తక్కువ అయిపోయినప్పుడు కూడా వస్తాయి. అసలు రీజన్ మనం ఇది అది అని పర్టికులర్గా చెప్పలేం. కానీ ఏంటంటే బ్రెయిన్లో మెసేజెస్, న్యూరాన్స్ టు న్యూరాన్ మెసేజ్ పంపిస్తుంది కదా, డెండ్రైట్స్ ఉంటాయి కదా. ఇది కరెక్ట్గా మెసేజెస్ వెళ్ళలేనప్పుడు, కరెక్ట్గా మెసేజెస్ పాస్ ఆన్ చేయలేనప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నది చెప్తున్నారనమాట. ఆక్సిజన్ బాడీలో తగ్గినప్పుడు వస్తుంది అన్నది ఒక ఎనర్జీ సైన్స్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు జనరల్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే పాతకాలం రాజుల కాలంలో మణిమండపాలు కట్టుంటారనమాట. ఇప్పుడు అక్కడ ఉన్న జనాలకి ఏదైనా అవసరమైన ఒక వార్ వచ్చేస్తుంది, మన ఎనిమీస్ వస్తున్నారు అని అంటే వీళ్ళు మెసేజ్ సెండ్ చేయడానికి ఒక పెద్ద గంటలు పెట్టుంటారు. ఆ గంట ఒక్కసారి ఇక్కడ కొడితే మళ్ళీ 1 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క వైబ్రేషన్లో నుంచి అక్కడ మళ్ళీ ఆ సౌండ్ వస్తుంది అన్నమాట. ఇలాగా ఎన్ని సౌండ్లు వస్తున్నాయో దాన్ని బట్టి ఏం జరుగుతుంది, దేనికోసం వచ్చి జనాలు గంట కొట్టారు అని రాజుకి తెలుస్తుంది అన్నమాట. సో దీనికి కావాల్సింది ఏంటి, గాలి ఉంటేనే ఆ మణిమండపాల్లో నుంచి ఆ గంట కొట్టడం అనేది ఒకదానికి లింక్ అయ్యి కొడుతుందన్నమాట. గాలి అనేది అంత ఇంపార్టెంట్. అంటే ఆక్సిజన్ అన్నది మనకి ఇక్కడ ఆక్సిజన్ అని అన్నమాట. సో మనం ఎనర్జీ సైన్స్ ప్రకారం ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ ఈ 5 ఎలిమెంట్స్తో అయినది కదా మన శరీరం. ఇక్కడ ఎయిర్ ఎనర్జీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎయిర్ ఎనర్జీ సరిగ్గా లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటివి చిన్నవి ప్రాబ్లమ్స్ బ్రెయిన్ రిలేటెడ్ వస్తాయి మనకి. సో దీనికి కావలసినది ఏంటంటే మనకి ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు జనరల్గానే మనకి ఏంటంటే కారం తినాలి అనిపిస్తుంది, అండ్ ఒగరు టేస్ట్ తినాలి అనిపిస్తుంది. ఒగరి అంటే ఇప్పుడు దానిమ్మ పండు, దాని లోపల ఎల్లో ఉంటుంది కదా, అది కూడా ఒగరే. అందుకే దానిమ్మ పండు, ఫుల్ దానిమ్మ పండుని వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి అంటాం. అలాగే అరటి దూట, అరటి పువ్వు, అరటికాయ ఏదైతే ఒగరు ఉందో అవన్నీ కూడా ఆక్సిజన్ ఉంటాయి. అండ్ కరక్కాయ పౌడర్లో అంత పుష్కలంగా ఉందన్నమాట ఆక్సిజన్స్. లేకపోతే ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ ఎంతసేపు చేయాలి, మన ఏజ్ ఎంతనో అన్ని నిమిషాలు చేయాలి. అప్పుడే మనకు ఆక్సిజన్ కరెక్ట్ దొరుకుతుంది. లేకపోతే మనం తీసుకోవలసినది కరక్కాయ పౌడర్. నేను అంతసేపు నేను ప్రాణాయామ చేయలేను అన్న వాళ్ళకి డెఫినెట్గా రోజు 1 స్పూన్ కరక్కాయ పౌడర్ తీసుకోవలసినది. అప్పుడు ఆ ఆక్సిజన్ అనేది మనకి పుష్కలంగా దొరుకుతుంది అన్నమాట. సో ఇది అన్నమాట. ఇప్పుడు ఈ ఆక్సిజన్ దొరుకుతుంది. సో మన బ్రెయిన్లో నుంచి మెసేజ్ పంపించే సెల్స్ వచ్చి న్యూరాన్స్ వచ్చి కరెక్ట్గా పంపించడం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అనేది ఫిట్స్ వచ్చే వాళ్ళకి, ఎపిలెప్సీ వచ్చే వాళ్ళకి ఏంటి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ఆక్సిజన్ లెవెల్ పెంచే ఫుడ్ని మనం కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనకి ఎనర్జీ సైన్స్ ప్రకారం అయితే ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చామనుకోండి, కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే దీని ఒక రిజల్ట్ ఇప్పుడు రోజు ఫిట్స్ వచ్చే వాళ్ళకి ఏదో 2 రోజులకు 3 రోజులకు ఒక రోజు మారుతుంది. లేకపోతే వారానికి ఒకసారి వచ్చే వాళ్ళకి ఒక 15 డేస్కి ఒకసారి వస్తుంది. సో ఇలా ఆ డ్యూరేషన్ పెరుగుతుంది. అండ్ వస్తే గంట సేపు ఉంటుంది అనే వాళ్ళకి ఒక అరగంట, పావుగంట ఇలా తగ్గుముఖం పడుతూ వస్తుంది అనమాట. ఒకేసారి మానేయకూడదు, ట్యాబ్లెట్స్ కూడా మానేయకూడదు. సో ఇలా దీనికి మనం ఇప్పుడు సిద్ధగురు గారు ఒక టిప్స్ ఇచ్చారు. ఈ మూర్ఛ రోగం అంటారు, ఇది ఫిట్స్ అంటారు. దీనికి ఒక టిప్స్ అనమాట. గడ్డి చామంతి అంటారు. ఈ పిక్చర్ కూడా పెడతాము, దానిలో చూసుకోండి. గడ్డి చామంతి
ఆకులు. దీని ఏం చేయాలి అని అంటే ఆ చెట్టు ఇది ఎక్కువగా బావి దగ్గర ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద బావిల దగ్గర పెరుగుతాయి, ఎక్కువ తోటల్లో కూడా పెరుగుతాయి అన్నమాట. ఎక్కువ వాటర్ ఉన్న చోట్ల పెరుగుతుంది ఇది, ఈ గడ్డి చామంతి. ఈ ఆకుని చెట్టుతో వేరుతో పీక్కోవాలి. కొంచెం లేతగా ఉన్న చెట్టుని వేరుతో పీకాలి. పీకడానికి ముందుగా, వేరుతో తీయడానికి ముందుగా మనం ఆ చెట్టుతో మాట్లాడాలి. ఏంటి? నీ ప్రాణం నీలోనే ఉండడానికి స్వాహ అంటే, నేను తెలుగులో తమిళ్లో నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను ఈ పదాన్ని. నీ ప్రాణం నీలోనే ఉండడానికి స్వాహ అని 108 టైమ్స్ చెప్పి ఈస్ట్ చూసి మనం వెస్ట్లో నిలబడి ఈస్ట్ చూస్తూ మనం ఈ మాట చెప్పాలి. ఆ చెట్టుని చూసి ఆ చెట్టుకి పాలు పోయాలి. కొంచెం ఆ పాలు పోసి అది కొంచెం మెత్తబడినాక 108 టైమ్స్ ఇలా చెప్పి, ఎందుకంటే మనం దాని రూట్తో పీకినప్పుడు దాని ప్రాణం భూమిలోకి వెళ్ళిపోతుందట. దానికి ఇంకా దానికి బలం ఉండదట, ఏమి ఉండదు. అది చేయాల్సిన పని అది చేయదట. అందువల్ల దానితో 108 సార్లు అలా చెప్పి ఆ ఆకుతో, ఆ తర్వాత పాలు కొంచెం పోసి, తర్వాత దాని రూట్తో తీసేసుకొని ఒక మన చేతి నిండా గుప్పెడు నిండుగా దాని ఆ లేత కాడల్లా ఉంటాయి కదా, అవి ఆకు రూట్ అన్నీ కలిపి ఒక చేతి నిండా పెట్టుకొని దాన్ని నూరే రాయితో పెట్టి నూరాలి. దానిలో ఒక 3 మిరియాలు వేసి, ఒక 1/2 చెంచా జీలకర్ర వేసి నూరాలి. నూరేసి ఒక ముద్దలో అవుతుంది కదా, దాన్ని నోట్లో వేసి మింగాలట. ఇలా 3 డేస్కి వన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే తీసుకున్నాం అనుకోండి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అయిపోతుంది. మళ్ళీ థర్స్డేకి తీసుకోవాలి. థర్స్డే తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మళ్ళీ సండేకి తీసుకోవాలి. 3 రోజులు అయిపోయాక 4వ రోజుకి అలా రెగ్యులర్గా 3 డేస్కి వన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క మూర్ఛ రోగం ఒక సివియారిటీ తగ్గుముఖం పడుతుంది. ఎక్కువ సార్లు వచ్చేసి ఇది పర్సంటేజ్ ఏమవుతుంది అంటే తగ్గుతాయట. సో ఆ సివియారిటీ తగ్గుతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆటోమేటిక్గా మన డాక్టర్స్ దగ్గరికి, మీరు ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళైతే మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడా వెంటనే స్టాప్ చేయకూడదు. మీరు వన్స్ ట్యాబ్లెట్స్ వాడారంటే మీ డాక్టర్ ఒక హెల్ప్ తీసుకొని, ఇప్పుడు నాకు ఇది ఫ్రీక్వెన్సీ తగ్గింది, బాగా తగ్గుతూ వస్తుంది అని మీరు నిర్ధారణ చేసుకొని, మీరు ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నా ఇది తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ ఉండేటప్పుడు మీకు అది తగ్గుముఖం పెడుతుంది కదా, అప్పుడు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు డాక్టర్స్ కొంచెంగా ఈ యొక్క ట్యాబ్లెట్స్ని తగ్గించడం మొదలు పెడతారు. అలా తగ్గించుకొని ఒక స్టేజ్లో మనం ట్యాబ్లెట్ లేకుండా బ్రతకడం అనేది కూడా మనకి సాధ్యం అవుతుంది. కానీ బాగా టైం తీసుకుంటుంది ప్రాసెస్ ఇది. మీరు ఇంట్లో నుంచి తీసుకునేదే కదా, గడ్డి చామంతి ఆకులే కదా, కాబట్టి ఈజీగానే దొరుకుతాయి. ఇలా మూర్ఛ వ్యాధి ఫిట్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవసరం ఉంటే ఈ టిప్స్ వాడుకొని చూసి మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.